హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 31 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్సే నాకు మోటివేషన్ అండి. అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను, షార్ట్ వీడియోస్ ఆన్ పాయింట్ కంటెంట్ అండి. వీడియో మొత్తం చూడండి, లాస్ట్లో మంచి మాట ఉంటుంది, మంచి మాట వినండి అండ్ ట్రై టు ఫాలో గైస్. అది మంచి మాట కాబట్టి వినాలి అండ్ ఫాలో కూడా చేయాలి. డెఫినెట్గా ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. ఇక లేట్ చేయకుండా షోలోకి వెళ్ళిపోదాం. షో హైలైట్స్ ఏంది అంటే ఈరోజు ఎపిసోడ్ ఒకవేళ మీరు చూసుంటే లాస్ట్లో నవీల్ అండ్ ప్రేరణ ఇద్దరు రేపు ఎవరైనా ఒకరు చీఫ్ కంటెండర్కి ఇంట్లో వాళ్ళు వాళ్ళని ఎన్నుకోవాలి. సో వాళ్ళు ఎన్నుకున్నది నబీల్ని. అండ్ ఇంకా షోలో రాలేదు, అది కూడా చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు నవీల్ ఇంటికి న్యూ చీఫ్గా అయ్యాడు. సో ఎలా జరిగింది ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను, కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ కమింగ్ టు ద కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ ఆఫ్ టుడే అండి. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే మార్నింగ్ మస్తీ టాస్క్తో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొంచెం ఫన్ యాక్టివిటీస్ నడిచాయి బిగ్ బాస్ హౌస్లో. అండ్ బిగ్ బాస్ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఈ టాస్క్లో. ఇక ఎందుకు ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఈ టాస్క్లో అంటే మీకు కూడా తెలిసే, ఇది లాస్ట్ వీక్. ఇక నెక్స్ట్ వీక్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇంట్లోకి రాబోతున్నారు. ఇక దాని తర్వాత రచ్చే అవ్వబోతుంది. వాళ్ళు ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేశారంటే ఇక ఈ హౌస్ మేట్స్కి టఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వస్తూ ఉన్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఆల్రెడీ బయట నుంచి చూస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి తెలుసు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ విల్ బి న్యూ అండ్ దే నో ఎవ్రీథింగ్ అబౌట్ దీస్ గైస్, దోస్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ సైడ్ ద హౌస్. సో దానివల్ల కొంచెం ఉంటుంది కదా ఎట్లయినా. సో బిగ్ బాస్ అది తీర్చేస్తున్నారు అన్నట్టు, మంచిగా బిహేవ్ చేసి వీళ్ళతో మస్తుగా కొంచెం ఫన్నీ టాస్క్ నడిచింది అండ్ చాలా బాగా నడిచింది. అండ్ టాస్క్ ఏం కాదండి, కలర్ వాట్ కలర్, మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, సో అలాంటిదే టాస్క్ నడిచింది. 1-on-1 టాస్క్ నడిచింది అందరికి. ఫన్ టాస్క్ కాబట్టి చాలా ఫన్నీగా ఆడారు అందరూ. సో నవీల్ ఓడిపోయిండు, అందులో పృథివీ ఓడిపోయిండు, అండ్ మణికంఠ కాదు యష్మి ఓడిపోయింది. సో వీళ్ళందరికీ మంచిగా పనిష్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్. నవీల్కి అయితే ఏమంటారు, బకెట్ నింపు స్విమ్మింగ్ పూల్ నీళ్ళలో నుంచి, బట్ కాకపోతే స్పూన్తో నింపాలని చెప్పారు. నబీల్ ఎక్స్ప్రెషన్స్ కూడా హైలైట్గా ఉంటాయి కదా, దానికి ఇట్లా చేసి కొంచెం మంచిగా అనిపించింది. అండ్ యష్మికి కూడా పనిష్మెంట్ ప్రేరణతో ఇప్పించాడు, పక్ అనేసి. సో దట్ వాజ్ ఆల్సో గుడ్ అండి. ఇక ఇంకేంటంటే పృథ్వీ అయితే ఇక అమ్మాయిలు లెక్క డ్రెస్ చేసుకొని క్యాట్ వాక్ చేయి అనేసి చేయించారు ఈ హౌస్ మేట్స్ అందరూ పనిష్మెంట్ లెక్క. సో అది కూడా చాలా బాగుండే అండి. సో ఇది ఫన్ అండి. ఇక సీరియస్ అయిపోతాం. ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలుసు, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ నడుస్తూ ఉండే. సో ఈ రోజు నుంచి క్లోజ్, నిన్ననే చెప్పినా అయిపోయింది అన్నట్టుగా. సో ఈరోజు బిగ్ బాస్ డిక్లేర్ చేశారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ ఈ రోజు నుంచి క్లోజ్. సో ఇందులో ఎక్కువగా శక్తి క్లాన్ గెలిచి ఉంది కాబట్టి వాళ్ళకి ఒక ప్రయోజనం లభిస్తుంది. వాళ్ళలో నుంచి డైరెక్ట్గా ఒక చీఫ్ కంటెండర్ని ఎన్నుకోండి అని చెప్తే ఉన్నది ఎవరండి, నలుగురే, నిఖిల్, యష్మి, ఆదిత్య గారు అండ్ పృథ్వీ. వీళ్ళు వెళ్ళి కూర్చున్నారు, డిస్కస్ చేసుకొని చెప్పండి అంటే ఇక కూర్చొని నార్మల్గా స్టార్ట్ అయింది. యష్మి తన గురించి చెప్పుకుంది, నేను ఆల్రెడీ చీఫ్గా చేశాను, చాలా బాగా చేశాను, నేను గెలిచాను, ఫస్ట్ లగ్జరీ రూమ్ని తీసుకున్నాను అని చాలా బాగా మాట్లాడింది. దట్ వాజ్ గుడ్, మంచిగా స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత ఏమైంది అంటే పృథ్వీ కూడా తనలో బెస్ట్ పాయింట్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు, నేను చాలా బాగా గేమ్స్ ఆడతా అనేసి. సో నిఖిల్ ఏం చెప్పాడు, ఆల్రెడీ మేము ఇద్దరం అయ్యాం కాబట్టి నా తరపు నుంచి నా పిచ్ ఏంది అంటే ఆదిత్య గారిని లేదా పృథ్వీని, వీళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరిని ఎన్నుకుందాం అనేటట్టుగా నిఖిల్ పిచ్ చేశాడు. సో దాని మీద యష్మి కూడా చెప్పింది, లేదు అలా అని కాదు, నేను అయ్యాను కాబట్టి మళ్ళీ వద్దు అనేసి కాదు, అందరూ వాళ్ళ పిచెస్ ఇచ్చుకుందాం అనేసి వాళ్ళు పిచెస్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేశారు. ఇక అందులో ఏమైంది, నెగటివిటీ స్టార్ట్ అయిపోయింది. యష్మి ఏం స్టార్ట్ చేసింది, పృథ్వీ నువ్వు
రేషన్ ఎలా తీసుకొస్తావు? ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. ఒకవేళ నువ్వు చీఫ్ అయితే టాస్క్ నడుస్తూ ఉంటాయి, నువ్వు వెళ్ళి రేషన్ తీసుకురావాలి ఇంటి కోసం. బట్ ఐ కాంట్ ట్రస్ట్ ఆన్ యూ ఫర్ బ్రింగింగ్ రేషన్ అన్నట్టుగా అతను చెప్పింది. అది నాకు పృథ్వీకి నచ్చలేదు. ఒక రాత్రి కూర్చొని నేర్చుకొని మొత్తం తీసుకొస్తా అనేసి పృథ్వీ చెప్పాడు. సో అలా నెగటివ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక నెగటివ్సే మాట్లాడాలనుకుంటే నేను కూడా మాట్లాడగలుగుతాను. నువ్వు మణికంఠ గురించి నువ్వు బ్యాడ్గా ఎందుకన్నావు, అబ్బాయే కాదు మణికంఠ అని నువ్వు ఎందుకన్నావు అని అక్కడ నుంచి వాళ్ళిద్దరిది నెగటివ్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు దాకా జరిగిన నెగటివ్స్ అన్ని మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు కూర్చొని, ఒకదాని తర్వాత అది ఒక అగ్రెసివ్ నేచర్తో ఇద్దరు పోట్లాడుకున్నారు. అండ్ యష్మి స్టార్టెడ్ క్రైయింగ్ అండి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కన్వర్సేషన్. యష్మి క్రై చేయడం స్టార్ట్ చేసింది. పృథ్వీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. సో నిఖిల్ వెళ్ళేసి కొంచెం మంచిగా మాట్లాడి పృథ్వీతో మళ్ళీ తీసుకొచ్చాడు. అండ్ పృథ్వీ కూడా ఏడ్చాడు. నేను తప్పుగానే మాట్లాడాను, కోపం వచ్చింది, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐ స్పోక్ అన్నట్టుగా మాట్లాడాడు. దట్ వాస్ గుడ్ అండి. తన యొక్క సాఫ్ట్ నేచర్ని బయటికి తెచ్చింది ఈ సిచ్యువేషన్. అండ్ యష్మి కూడా మాట్లాడుతుంది, బట్ కాకపోతే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రేమగా కరెక్ట్ చేస్తుంది వాళ్ళని. అది కూడా నాకు నచ్చిందండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇలా వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు, హక్స్ ఇచ్చుకున్నారు. ఆ హక్స్ నడుస్తుంటాయి కదా బిగ్ బాస్ లో. బట్ కాకపోతే ఇప్పుడు తగ్గినాయి, మీ అందరికి తెలుసు ఎందుకు తగ్గినా. సో అలా జరిగింది. అండ్ ఆదిత్య గారు తన పిచ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు దాకా ప్రతి క్లాన్లో చాలా లాయల్గా ఉన్నాను. సో నన్ను మీరు ఒకసారి ఇచ్చి చూడండి, నేను చాలా బాగా పర్ఫామ్ చేస్తాను, చాలా బాగా ఇంటిని చూసుకుంటాను, అందరికీ ఒక ఏమంటారు దాన్ని సేమ్ ప్రిఫరెన్స్ ఇచ్చి సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చి నేను అందరినీ చాలా బాగా చూసుకుంటానని ఆయన ఒక షార్ట్ పిచ్ చేశారు. అండ్ దట్ వాస్ గుడ్ అండి, మంచిగా అనిపించింది. అండ్ నిఖిల్ అయితే లాస్ట్లో పృథ్వీని చూస్ చేశాడు. ఫ్రమ్ దేర్ తన యాంగర్ ఇష్యూస్ని తగ్గించుకున్నాడు. అండ్ ఐ ఫీల్ తను చాలా బాగా పర్ఫామ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను యాజ్ ఎ చీఫ్గా అనేసి ఇచ్చేశాడు. సో ఇక్కడ దాకా అయిపోయిందండి. ఒక కంటెండర్ అయితే చీఫ్కి వచ్చేసాడు. సో ఇప్పుడు నెక్స్ట్ కంటెండర్ ఎవరు ఏంటి అనే దాని మీద బిగ్ బాస్ ఏం చెప్పారు, హ్యాపీ పప్పీ టాస్క్ అనేసి పెట్టారు. ఏం లేదు, లైక్ పప్పీస్ బొమ్మలు ఉన్నాయి, ప్రతి బొమ్మ మీద ఒక్కొక్కరి పేరు రాసి ఉంది. ఒక ఎండ్లో ఉంది, ఒక ఎండ్ అండ్ అందరి పేర్లు రాసున్నాయి కదా. లోపలికి వెళ్ళి మీరు ఇంతకుముందు బిగ్ బాస్ టాస్క్లు చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది, పరిగెత్తుకుంటూ అందరు వెళ్ళాలి, ఆ పప్పీస్ని పట్టుకొని వేరే మళ్ళీ లైక్ ఇక్కడ స్టార్ట్ లైన్ దగ్గరికి రావాలి. ఎవరైతే లాస్ట్లో వస్తారో, ఎవరైతే వాళ్ళ పప్పి వాళ్ళు తెచ్చుకుంటారో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఒకవేళ వేరే వాళ్ళ పప్పి తీసుకొచ్చి లాస్ట్లో వస్తే ఇద్దరు కలిసి వాళ్ళు నేను ఎందుకు చీఫ్ అవ్వాలి అని చెప్పాలి. సంచాలక్ డిసైడ్ చేస్తాడు మీరు ఎవరు చీఫ్ అవ్వాలి, ఎవరు బయటికి పోవాలి అనేసి. ఒకవేళ వాళ్ళ పప్పి వాళ్ళే తీసుకొస్తే ఇక ఖతం, ఇక వేరే వాళ్ళు ఎవరు లేదు, వాళ్ళు డైరెక్ట్గా గేమ్ నుంచి అవుట్ అన్నట్టు. సో అలా గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ యష్మి మణికంఠ పప్పి తీసుకొని లాస్ట్లోకి వచ్చింది. మణికంఠ పప్పి ఎవరు తీసుకోలేదు. ఇక పృథ్వీ సంచాలకుగా ఉన్నాడు, ఎందుకంటే ఆల్రెడీ కంటెండర్ కాబట్టి గేమ్లో పార్టిసిపేట్ చేయడంలో పాయింటే లేదు. సో అలా గేమ్ స్టార్ట్ అయిపోయింది మస్తుగా. యష్మి మణికంఠది తీసుకొచ్చింది. యష్మి అంతగా పిచ్ చేయలేదు, నేను ఆల్రెడీ అయ్యాను, మీరందరూ చూశారు, నేను చాలా బాగా చేశాను అన్నట్టుగా తన గురించి బ్రీఫ్ ఉన్నది. బట్ మణికంఠ తన గురించి చాలా అంటే చాలా బాగా చెప్పుకున్నానండి. ప్రతి ఒక్క పాయింట్ చెప్పాడు. నాకు ఇంట్లో వాళ్ళ గురించి మొత్తం తెలుసు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది, ఎవరి దగ్గర ఏం స్ట్రెంగ్త్ ఉంది ఏం లేదు, ఇలా ప్రతి ఒక్క పాయింట్ మణికంఠ చాలా బాగా చెప్పాడు. బట్ ఆఫ్టర్ దట్ కూడా మణికంఠలో కొంచెం నెగటివిటీ ఉంది కదా. అండ్ పృథ్వీకి మణికంఠ అంటే అంతగా పడదు కూడా స్టార్టింగ్ నుంచి. అండ్ మొన్న జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్ వల్ల కూడా హీ వాజ్ నాట్ దాట్ మచ్ ఇంటూ మణికంఠ. సో దట్స్ వై మణికంఠని అవుట్ చేసేసి యష్మిని గేమ్లో పెట్టాడు. మణికంఠ చాలా హర్ట్ అయ్యింది ఇట్లా అనేసి. సో ఇప్పుడు మణికంఠ సంచాలక అయిపోయింది. ఎవరైతే బయటికి పోతారో వాళ్ళు సంచాలక అవుతారు గేమ్కి. సో నెక్స్ట్ ఇక ఉరికారు వాళ్ళు. నెక్స్ట్ ఉరికితే మళ్ళీ యష్మికి ప్రేరణ దొరికింది అండ్ యష్మి వాజ్ లాస్ట్. సో వాళ్ళిద్దరి దగ్గర కూడా పిచ్చెస్ ఇచ్చారు. యష్మి మంచి పిచ్ ఇచ్చింది, ప్రేరణ కూడా తన వైపు నుంచి పిచ్ ఇచ్చింది. నేను చాలా బాగా చూసుకుంటాను, ఓకే సమ్ టైమ్స్ ఐ డూ గెట్ అగ్రెసివ్, బట్ వెంటనే నేను సరి చేసుకుంటున్నాను, చాలా బాగా ఉంటున్నాను, నేను బాగా మేనేజ్ చేయగలుగుతా అని నేను నమ్ముతున్నానంటే మణికంఠ ఏం చేస్తుండే, యష్మి అంటే ఎలాగో పడట్లేదు కదా, సో ప్రేరణకి ఇచ్చి యష్మిని గేమ్ నుంచి అవుట్ చేసేసిండు. అండ్ యష్మి మస్తుగా అరుచుకుంది మణికంఠ మీద, నువ్వు ఇట్లానే చేస్తావు, నీకు అర్థం కాదు, అది ఇది ఇది అది అనేసి. సో దట్స్ ఓకే. ఇక థర్డ్ అండి, విష్ణుప్రియ
లాస్ట్లోకి వచ్చింది ప్రేరణ బొమ్మ తీసుకొని. సో అక్కడ కూడా విష్ణుప్రియ తన గురించి చెప్పుకుంది అండ్ ప్రేరణ చెప్పుకుంది. సో విష్ణుప్రియ పాయింట్స్ ఏంటంటే, ఇక నాకు ఇది 6th వీక్, 6 ఈజ్ మై లక్కీ నెంబర్, నేను అనుకున్నాను 6లో అవ్వాలి అనుకునేసి. సో నేను చాలా బాగా చేస్తాను అన్నట్టుగా చెప్పింది. బట్ పాయింట్ లేదు కదా, ప్రేరణ కూడా చెప్పింది ఐ విల్ బీ ఏ గుడ్ చీఫ్ అన్నట్టుగా తను మాట్లాడింది. బట్ ఇద్దరిని కంపేర్ చేస్తే ప్రేరణ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు దీస్ 2 గర్ల్స్, లైక్ విష్ణుప్రియలో అండ్ ప్రేరణలో. సో దానివల్ల యష్మి ప్రేరణని చూస్ చేసింది, ఎందుకంటే తను చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ తన గేమ్ కనబడుతుంది కాబట్టి. దీనికంటే ముందు మణికంఠ అండ్ సీత గొడవ కూడా నడిచిందండి మస్తుగా. సీత చెప్పింది మణికంఠని, కార్నర్ నువ్వు కార్నర్ చేసుకొని బయట పొట్రే అయ్యేటట్టు చేస్తున్నావు, కార్నర్ చేస్తున్నట్టు మేము ఎవరు నిన్ను కార్నర్ చేయట్లేదు అని. గొడవ ఎందుకు అయిందంటే పప్పీస్ ని అరేంజ్ చేస్తున్నాడు మణికంఠ. ఇక ఏం అరేంజ్ చేస్తాడు, ఎవరు ఫ్రెండ్స్ కాదు, అందరు సమానమే మణికంఠకి. సో సీత వచ్చి నువ్వు ఎందుకు అరేంజ్ చేస్తున్నావు, నీ ఆర్డర్ ఎందుకు, యాక్చువల్గా యష్మి కదా ఇప్పుడు సంచాలకి, యష్మి చేసుకుంటుంది చేయాల్సి అంటే అనేసి అక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయింది సీత మణికంఠ మధ్య. సో సీత అండ్ మణికంఠ గట్టిగా మాట్లాడుకున్నారు ఒకరి మీద ఒకరు. అయితే మణికంఠ చెప్పాడు, నువ్వు నా బొమ్మ తీసుకొని ఎందుకు ఉరకలేదు, అది ఇది వాళ్ళ మస్తు కన్వర్జేషన్ నడిచింది వాళ్ళిద్దరి మధ్య. బట్ ఎనీ హౌ సీత అయితే ఒకటి చెప్పాలనుకుంది, బయట మెసేజ్ పంపాలనుకున్నది ఏంటి అంటే, మేము కార్నర్ చేయట్లేదు, ప్రతిసారి మేమే మణికంఠతో పాటు నిలబడుతూ ఉన్నాం. బట్ మణికంఠ మేము కార్నర్ చేస్తున్నట్టుగా నువ్వు పొట్రే చేస్తున్నావు, దట్ ఈజ్ రియల్లీ నాట్ గుడ్ అనేసి సీత చెప్పుకుంటూ వచ్చింది. బట్ మణికంఠ యాజ్ యూజువల్ అండి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తాడు కాబట్టి, అండ్ బయటకి ముందే తీసేశారు తన్ని, రీజన్ కూడా అదే అండి తీయడానికి. కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి మణికంఠ, ఇంకా మేబీ కమింగ్ వీక్స్లో అవుతాడేమో చూద్దాం. సో అట్లా జరిగింది. ఇక 4th నైనిక లాస్ట్కి వచ్చిందండి సీతాబొమ్మ తీసుకొని. సో నేనేమనుకున్నా అప్పుడు విష్ణుప్రియ సంచాలక్ అయితే సీతాని ఉంచుద్దేమో, నైనికాని తీసేస్తుంది ఏమో అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ డిఫరెంట్గా జరిగింది. విష్ణుప్రియ ఏం చెప్పింది, సీత నువ్వు కొంచెం డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోవట్లేదు, ఎవరిని ఎప్పుడు పంపాలి ఏంది అనే దాని గురించి కొంచెం తొక్కిసలాట అవుతుంది నీ దగ్గర డిసిషన్స్ దగ్గర అన్నట్టుగా రీజన్ చెప్పి నైనికాకి తను చాలా బాగా పర్ఫామ్ చేసింది యాజ్ ఎ చీఫ్గా నేను చూసినంత వరకు. సో దట్స్ వై ఐ చూస్ నైనిక అని చెప్పింది. సో నేనైతే ఫస్ట్ టిక్ కొట్టుకొని పెట్టుకున్నా సీతాని ఇస్తుందేమో అనేసి, బట్ నైనికాని ఇచ్చింది. అలా జరిగింది. అండ్ లాస్ట్లో మళ్ళీ దాని తర్వాత దాంట్లో ఏమైందంటే నైనిక హర్ సెల్ఫ్ తన బొమ్మ తీసుకుని వచ్చింది దాని తర్వాత దాంట్లో. సో డైరెక్ట్గా నైనిక అవుట్ అయిపోయింది. సీతాకి ఎక్కువ స్ట్రెస్ లేకుండా నైనిక నువ్వు అవుట్ అని చెప్పేసింది, నైనిక వెళ్ళిపోయిందండి. ఇక మళ్ళీ గొడవ జరిగింది కదండి యష్మిది మణికంఠది అండ్ సీతాది మణికంఠది. సో యష్మి ఇందాక చెప్పినా కదా గొడవ చేసుకున్నా కూడా యష్మి వచ్చి మళ్ళీ కన్సోల్ చేస్తుంది అన్నట్టుగా. సో వచ్చి మణికంఠతో పాటు కూర్చొని మణికంఠని అట్లేం లేదులేరా, ఎందుకు చెప్పు, అంతగా ఆలోచించకు, నార్మల్గా ఉండు, ఏమయ్యేది లేదు, నేను కూడా సెకండ్ వచ్చినా కదా, నువ్వు ఫస్ట్ వచ్చినావు, నేను సెకండ్ బయటికి వచ్చేసిన, సో ఇలా ఏడిస్తే ఎట్లా చెప్పు, ఎడవాకు అన్నట్టుగా కన్సోల్ చేసింది. సో నాకు సీత అంటే చాలా ఇష్టం, సీత నన్ను సపోర్ట్ చేయలేదు అని మణికంఠ అంటే సీతను పంపించింది, సీత నువ్వు కూడా మాట్లాడు అనేసి. సీత కూడా వచ్చి చెప్పింది మణికంఠ అని, అరే అట్లా అనుకోకరా బాబు, మేమందరం నీ గురించి ఆలోచిస్తాం, నువ్వు అంటే మా అందరికి ఇష్టం అన్నట్టుగా సీత కూడా కన్సోల్ చేసింది, మంచిగా అనిపించింది. ఇక రేపండి జరిగేది ఏంటి అంటే, రేపటి ఎపిసోడ్లో ఫస్ట్ జరిగింది చిన్నది ఏంటి అంటే నిఖిల్ గేమ్ నుంచి అవుట్ అయిపోతున్నాడు ఫస్ట్. ఇక నిఖిల్ గేమ్లో నుంచి పోయిన తర్వాత మిగిలింది ఎవరు అంటే ప్రేరణ అండ్ నవీల్ ఇద్దరు మిగిలారు. హౌస్ మేట్స్ అందరు కలిసి డిసైడ్ చేయాలి ఎవరిని చూస్ చేయాలి అన్నట్టుగా. సో అందులో అందరు కలిసి కొంతమంది ప్రేరణ కొంతమంది నవీల్ అన్నారు. సో బట్ మెచ్యూరిటీ నవీల్కి వస్తుంది. నవీల్ని చూపించలేదు, నేను చెప్తున్నాను, తెలిసిపోయింది నాకు ఆల్రెడీ, ఇది నడుస్తుంటాయి కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో డౌటే లేదు, ఇందులో కన్ఫర్మ్ న్యూస్ అండి. సో నబీల్ని చూస్ చేసుకున్నారు. నబీల్ అండ్ పృథ్వీ మధ్య టాస్క్ జరిగింది రేపు చీఫ్ కంటెండర్ కోసం. అండ్ నబీల్ గెలిచి నబీల్ యాజ్ ఎ న్యూ చీఫ్గా అపాయింట్ అయ్యాడు. అండ్ ఇప్పుడు చీఫ్గా ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు, 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. సో కొంచెం టఫ్గా ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడు దాకా ఫస్ట్ 3 క్లాన్ల నుంచి స్టార్ట్ అయింది.
సో ఇప్పుడు 1 క్లాన్ అయిపోయింది. సో బిగ్ బాస్ అదే చెప్తున్నారు, మారుగా చెప్తున్నారు, వచ్చే తుఫాన్ని అండ్ అపాయాన్ని తట్టుకోగలిగే అంత శక్తి ఉండాలి. సో దట్స్ వై నౌ ఇట్ ఈస్ 1 క్లాన్ ఓన్లీ. ఇప్పుడు నుంచి 2 క్లాన్లు కాదు, ఒకటే క్లాన్ ఉంటుంది. అండ్ ఆ క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఆ తుఫాన్ని తట్టుకోగలిగేటట్టు ఉండాలి అనేసి మారిగా చెప్తున్నారు, ప్రతిసారి చెప్తున్నారు. సో చూద్దాం నబీల్ యాజ్ ఎ న్యూ చీఫ్గా ఎలా చేస్తాడు ఏంటి అనేసి. అండ్ కొత్త కంటెండర్స్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ గేమ్ ఇక్కడికి పోతుందా లేకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తుందా ఏంటి అనేది తెలిసిపోతుంది. సాటర్డే నుంచి ఇక స్టార్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం మస్తుగా అవబోతుంది అండి. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇవే హైలైట్స్ అండి. ఇక మంచి మాటకి వెళ్ళిపోదాం. మంచి మాట ఏంటి అంటే ప్రతి ఇంట్లో లేకపోతే మా లైక్ ఫ్యామిలీలో కజిన్స్లో వాళ్ళందరిలో పెద్దవాళ్ళు ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఓపిక ఉండదు వాళ్ళ దగ్గర, ఎక్కువగా కొంచెం వయసు అయిపోతుంది, ఎక్కువసేపు మాట్లాడలేకపోతారు. ఓకే, అండ్ లెఫ్ట్ ఎలోన్ అయిపోతారు. జనరల్గా ఏంటంటే ఈ ఏజ్లో మాకు మా అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, మస్తీగా బయటికి తిరుగుతాం వస్తాం. బట్ ఒక ఏజ్ తర్వాత ఇంట్లోకి అయిపోతారు. పెద్ద ఏజ్ తర్వాత మొత్తం ఎక్కువ ఏజ్ అయిపోయిన తర్వాత ఓల్డ్ పీపుల్ అండి, వయసు అయిపోయిన వాళ్ళు ఏమంటారు, వృద్ధులు అంటారు అనుకుంటా ఐ థింక్. సో వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. సో కొంచెం సేపు మీరు మీ లైఫ్లోనే బిజీగా ఉండకుండా, మీ పనులు మీరే చూసుకోకుండా, లైక్ తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ ఎవరైనా ఉంటే ఇంట్లో, లేకపోతే మన పక్క ఫ్యామిలీస్లో క్లోజ్ రిలేటివ్స్లో తాతయ్య వాళ్ళు కూడా రిలేటివ్స్ అవుతారు కదా. సో వాళ్ళతో పాటు కూర్చోండి, కొంచెం సేపు వాళ్ళతో పాటు మాట్లాడండి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు చెప్పడానికి శంకిస్తారు, చెప్పలేకపోతారు, కొంచెం షైగా ఫీల్ అవుతారు. అరే ఎన్ని అని చెప్పాలి, నా ఆరోగ్యం బాగలేదు, మొన్ననే చెప్పినా కదా ఇక్కడ నొప్పి అనేసి, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా చేయి నొప్పి అనేసి, తల నొప్పి అనేసి అన్నట్టుగా వాళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. సో ప్లీజ్ వాళ్ళతో పాటు కూర్చోండి, వాళ్ళతో మంచిగా ఉంటూ ఉండండి. ప్రతిరోజు వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారు, మేము చేసినా చేయకపోయినా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో అవే వాళ్ళకి చెప్పి వాళ్ళని కొంచెం ఆనందించండి. అండ్ అడుగుతూ ఉండండి, ఏమైనా ఉందా, ఆల్ గుడ్డా, లైక్ ఏమైనా ఉంటే చెప్పు, మేము ఉన్నాం నీకోసం, ప్రతి టైం అవైలబుల్ ఉన్నాం, 24/7 మేము అవైలబుల్గా ఉన్నాం అనేసి వాళ్ళ బాగోగులు చూసుకోండి. చాలా అంటే చాలా కేర్ చూసుకోండి. చిన్న పిల్లలండి, ఒక వయసు అయిపోయిన తర్వాత రేపు మేము కూడా ఆ వయసులోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు మేము మంచి చేస్తే రేపు మాకు మంచి జరుగుద్ది. మా పిల్లలైనా మా పిల్లలైనా మా గురించి కూడా అప్పుడు ఆలోచిస్తారు. సో వీ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ అండి. స్పెషల్గా చాలా అంటే చాలా చూసుకోవాలి. చిన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. సో ఇట్స్ అవర్ డ్యూటీ నో, ఒక పెద్ద అయిన తర్వాత మేము వాళ్ళని బాగా చూసుకోవాలి అనేది. సో గైస్ ప్లీజ్ డూ ఫాలో దిస్ వన్ అండ్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ దేమ్, లైక్ చాలా అంటే చాలా బాగా చూసుకోండి. సో ఇది ఈరోజు మంచి మాట అండి. ఐ హోప్ యూ గైస్ విల్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి. చాలా అంటే చాలా అవసరం. వ్యూస్ తగ్గుతున్నాయి, లైక్స్ కూడా తగ్గుతున్నాయి. సో మీరు మోటివేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. డెఫినెట్గా చేయండి. థ్యాంక్ యూ.